నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలి. కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన నగర కమిషనర్ మౌర్య. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుక స్నపన తిరుమంచనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డిప్యూటీఓ లోక్నాథం, పేష్కర్ రామకృష్ణ భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు జయరాం దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ప్రముఖ నటుడు జయరాం చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. సార్ సార్ పేద ప్రజలకు చేయూతను అందించాలన్న ఆశయంతో తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి మరో ఉచిత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం సిద్ధం చేసిన నూతన అంబులెన్స్ ను తుడా చైర్మన్ పరిశీలించారు. రుయా ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తున్నామని, ఈ సేవలను ఆసుపత్రికి వచ్చేవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో 3 రోజుల్లో ఉచిత అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. జాగ్రత్త తీసుకో
కాణిపాకం ఆలయ ఈవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఈవో పెంచల్ కిషోర్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కోఆర్డినేషన్ గతంలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు major event. One is fire or short circuit. That is first. So short circuit and fire also behaving precaution. You just tell me, suppose 45 లక్షలు కాకుండా కరెక్ట్ గా చేస్తే 10 lakh, 15 lakh, 20 lakh చేస్తుంది సార్. రోడ్డు మొత్తం వేయాలంటే వేయాలి సార్. ఆ ప్యాచ్ వర్క్ వరకు రీకన్స్ట్రక్ట్ చేసి దాని వరకు చేయాలి సార్. హైవే నుంచి తిరుపతి నుంచి వచ్చే వాళ్ళంతా ఇటే వస్తారు సార్. ఇప్పుడు P4 కింద సార్ చెప్పారంట వాళ్ళు మీరు కలిసి 50-50. For example, your case, how many vehicles you are facing, workers ఎక్కడి నుంచి మీరు డిప్లాయ్ చేస్తున్నారు, మీకు గవర్నమెంట్ స్టాఫ్ ఎక్కువ ఉంటారు, కష్టంగా హైర్ చేయాలి. టెంపుల్ వాళ్ళకి కూడా ఎక్కువ 100 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ప్రోటోకాల్గా మానిటర్ చేస్తున్నాం సార్. ఆయన బాధను భక్తులు బాగా అర్థం చేసుకొని ఒక టైమింగ్ పెట్టుకుంటే ఈ టైమింగ్ లో ఊరేగింపు వస్తుందంటే ఇళ్లలో ఉన్న వాళ్ళు కర్పూరం ఎత్తుకొచ్చి బయట నిలబడుకుంటారు, లేకపోతే బయట ఉన్న వాళ్ళు ఆ టైంకి వచ్చి నిలబడుకుంటారు. లేదా ఈ 14-15 గ్రామాల్లో వచ్చి హారతి కోసమో లేదంటే మీరు పైనుంచి ఇచ్చే స్వామి ఇస్తారు ప్రసాదం ఎట్లా ఒక జీడిపప్పు ఒక ఖర్జూర పండు మనకి ఇస్తారు, దేవుడు ఆశీర్వాదంగా వస్తారు. మనకి ఇష్టం వచ్చిన టైంలో తిరిగితే వాళ్ళు ఉండలేరు కాబట్టి దాన్ని మీరు ఇది దైవ కార్యంగా భావించి భక్తుల కార్యంగా భావించి దీన్ని మీరు సిస్టంలోకి తీసుకొస్తారని సిఐ గారు చెప్పారు. నాకైతే నమ్మకం చేస్తాను. ఇప్పుడు చెప్తాను ఆయన సార్. అదేం లేదు, పుష్పపల్లికి సేవ ఉంది సార్. అది ఒకప్పుడు ఎలా జరిగేదంటే రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయ్యి పొద్దున వచ్చి పాలు పిండేవాళ్ళు పిండేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. అది అప్పుడు వచ్చి ఊళ్ళో బ్రహ్మోత్సవం లేదు, అప్పుడు తిరణాలు జరిగేది ఊరికి. ఆ అలవాట్లో మేము ఉన్నాం. పల్లెకి ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు కదా సార్, అది కొంచెం ఈవినింగ్ అయినాక చేస్తేనే ఆ పూలు వాడిపోకుండా వాళ్ళ అభిప్రాయము. దానికి అంత షెడ్ అనేది కన్సర్ట్ లేకుండా ముందుగా బిఫోర్ గా రెడీ చేయకుండా లేట్ అయ్యేది మనకు కారణాలు చెప్తూ పోతా ఉంటే చెప్తున్నాను పరిష్కారం కావాలి. ఎంత తొందరగా అంత తొందరగా మీతో కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకుంటాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం కచ్చపి ఆడిటోరియం మహిళా సంఘాలలోని స్టార్ పర్ఫార్మర్ మహిళలకు లీప్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక వ్యాపారస్తుడు అనే నినాదంతో ప్రతి మహిళా సంఘంలో ఒకరిని వ్యాపారస్తుడిని చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మెప్మా ఎస్ఎంఈ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలలో అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారం చేస్తున్న వారిని స్టార్ పర్ఫార్మర్స్ గా గుర్తించడం జరిగిందని అన్నారు. వీరి వ్యాపారం మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవసరమైన అవకాశాలు, నైపుణ్యాలను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రీటైల్, టెక్స్టైల్స్, ఫుడ్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఫర్నిచర్ అండ్ వుడ్ ప్రొడక్ట్స్ వంటి వాటిలో మహిళా వ్యాపారవేత్తలకు స్థానిక స్థాయి నుండి గ్లోబల్ స్థాయికి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, సెక్టార్ నిర్దిష్ట చర్చలు, నిపుణుల మెంటర్షిప్ అందించబడుతుందని తెలిపారు. అలాగే ఉద్యమ రిజిస్ట్రేషన్, ఐటీ మరియు కంప్లయన్స్, నాణ్యత మరియు ప్యాకేజింగ్, డిజిటల్ టూల్స్, మార్కెటింగ్ యాక్సెస్, ఐపీఆర్ రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ సపోర్ట్ మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్టార్ పర్ఫార్మర్స్ అని అంటే మనకు 55,000 మంది మెప్మా మెంబర్స్ ఉంటే దాదాపు అందులో 17,820 మంది నియర్లీ ఈ బిజినెస్ పెట్టుకొని ఉన్నారు. అందులో ఇన్యాక్టివ్ 4,000 ఉన్నారు. బట్ మీరంతా కూడా ఏదైతే 2,213 మందిని సెలెక్ట్ చేశారో, సో నాకు ఇచ్చిన డేటా 213 ఉన్నారు. 213 మంది సెలెక్ట్ చేసే ఫార్మర్స్ ఆల్రెడీ మీరు బిజినెస్ పెట్టుకుని స్టార్ట్ చేసి నడుపుతూ ఉండొచ్చు, ఆర్ఎల్స్
మీ బిజినెస్ అంటే మీకు ఆ పొటెన్షియల్ ఉండి యూ కెన్ రన్ న్యూ బిజినెసెస్ అని కూడా వీళ్ళు వెరిఫై చేసి సర్వే చేసి ఐడెంటిఫై చేసిన వాళ్ళు. సో ఇది ఒక ఆపర్చునిటీలా ప్రతి ఒక్కరు కన్సిడర్ చేసి, బికాస్ లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు సీఎం గారు మన స్వచ్ఛ వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన అతి భారీ విగ్రహాలను నిషేధించాలని, వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ హర్షవర్ధన్, జేసీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, డిఆర్ఓ నరసింహులు, శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని అన్నారు. తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు టీటీడీ సహకార సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని, అందరూ సహకరించాలని కోరారు. తిరుపతి నగర వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో మహోత్సవాలకు సహకారం అందిస్తోందని సంతోషమని అన్నారు. గజ ఈతగాళ్లు తగినంత మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ వారికి సూచించారు. మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని, లక్షల విగ్రహాలు పూజింపబడతాయని, మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు. కోలాటం, భజన కార్యక్రమాలను టీటీడీ వారు ఏర్పాటు చేయాలని, ఆర్చీలు, పట్టణంలో పలు ప్రాంతాల్లో డెకరేషన్, లైటింగ్, అరటి తోరణాలు ఏర్పాటుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లీచింగ్, శానిటేషన్, తాగునీరు, స్టేజీ, లైటింగ్ ఏర్పాట్లు, బారికేడింగ్ పోలీసు వారితో సమన్వయం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్కు సూచించారు. వినాయక సాగర్, దామినేడు వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా ఎటువంటి బాణాసంచా పేల్చరాదని తెలిపారు. ఆర్టీసీ వారు బస్ ట్రాఫిక్ రూట్ సమన్వయం పోలీసు వారితో చేసుకోవాలని సూచించారు. అంబులెన్స్ల ఏర్పాటు, ప్రథమ చికిత్స ఏర్పాటు ఉండాలని వైద్య అధికారులను కోరారు. ఏపీ ఎస్పీడీసీఎల్ వారు పవర్ కట్ లేకుండా చూడాలని, కరెంటు తీగలు వేలాడుతుంటే వాటిని సరిచేయాలని, నిమజ్జన ప్రాంతంలో జనరేటర్ తదితర ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని పట్టణాల్లో, మండలాల్లో కూడా పోలీస్, రెవెన్యూ, మండల అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో వినాయక విగ్రహాల ఏర్పాట్లు, నిమజ్జనం ఏర్పాట్లు సామరస్యంగా ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. వినాయక చవితి పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అధికారులు అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. చూస్తే మన తిరుపతిలో ఏదైతే ఇమ్మర్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో లాస్ట్ 20 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా చేయటము, అట్లాగే సిస్టమ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యాయి. శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఒక ఉత్సవ కమిటీ వాళ్ళు చేసినట్లేదు, ఒక స్పెషల్ ఆఫీసర్ ఈ గణేష్ ఫెస్టివల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ లాగా ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఇట్స్ ఆల్ స్పీక్ దట్ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. అది కూడా ఇంకొక మంచి పరిణామం. అంటే లాస్ట్ టైం చాలా చక్కగా జరిగింది, పెద్ద ఎక్కడా కూడా ఇష్యూస్ లేదు, 1-6 ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈసారి కూడా లాస్ట్ టైం ఏదైతే చిన్న చిన్న ఏదైనా గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫిల్ చేసుకొని చేస్తే డెఫినెట్లీ లాస్ట్ టైం కంటే బెటర్గా చేస్తాం. డెకరేషన్ అరేంజ్మెంట్స్, మామిడి చెట్లు, అదేవిధంగా మామిడి తోరణాలు, అరిటాకులు, అదంతా సంబంధించి మొత్తం రూట్ అంతా కూడా ఓకే ఆల్ మండలం. అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయాలి. అరేంజింగ్ కోలాటం అండ్ భజన బృందం మనకు ఆల్ డివిజనల్ ఆఫీసర్స్, ఎస్డిపిఓస్ ప్లీజ్ టేక్ క్లియర్ అండి. స్థానిక ప్రజాప్రతినిధులతో అందరితో కలిపి కూడా నెక్స్ట్ 3-4 daysలో మీరు మీటింగ్స్ నిర్వహించుకొని చాలా మంచిగా అంతే భక్తితో ఎవరికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చేసినట్టయితే బాగుంటుంది. సో ఈసారి కూడా కమిటీతో కలిపి అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎస్పెషల్లీ కమిషనర్ గారు ప్లీజ్ డూ ఇట్ ఇన్ బిఫిటెంట్ మేనర్. ఇంకా భక్తితో భక్తులందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది ఒక ఆబ్జెక్టివ్. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలు మంగళవారం నాటికి 350వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల యూనియన్ గౌరవ అధ్యక్షులు, సిఐటి నాయకులు కందరపు మురళి, జయచంద్రులు ప్రసంగిస్తూ 350 రోజులుగా సామాన్యులు తమ సమస్యలు పరిష్కరించమని దీక్షలు చేస్తున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. చిరు వ్యాపారులు 350వ రోజు ఈ రోజున
నిరసన దీక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు అనేక మంది ఉన్న 350 రోజులుగా ఈ నిరసన దీక్షలు సాగుతూ ఉంటే కనీసం ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏమాత్రం సీరియస్గా తీసుకోకపోవడాన్ని సిఐటి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళంతా పూర్తిగా శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఆధారం చేసుకొని భార్య, పిల్లలు, కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయి. గత 350 రోజులు అంటే ఇంకొక 15 రోజులు జరిగితే సంవత్సర కాలం కూడా పూర్తి అయిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా ఇంతటి పేదవాళ్ళు పోరాటాన్ని చేస్తుంటే ఏమాత్రం పరిష్కారం చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమాత్రం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు తిరుపతికి వస్తున్నారు, రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీరుబడి లేకుండా అందరూ వచ్చిపోతూనే ఉన్నారు. కానీ ఇన్ని రోజులుగా ఈ పోరాటం చేస్తూ ఉంటే దీన్ని మాత్రం పట్టించుకొని పరిష్కారం చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఏడాది కాలంగా ఈ పోరాటాన్ని చూస్తూ ఉండడం అంటే దీన్ని ఎవరు కూడా, దేవుడు కూడా దీన్నేమి క్షమించే పరిస్థితి లేదు. ఆధ్యాత్మిక సంస్థలో ఈ రకమైనటువంటి పరిస్థితి సృష్టించినటువంటి గతంలోనూ అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగకపోవడం సరైనటువంటిది కాదు. తక్షణం వీరి సమస్యల్ని పరిష్కారం చేయాలని సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు 350 రోజుల నుంచి ఇక్కడ నిరసన దీక్షలు చేస్తున్నారు. కనీసం పాలక మండలికి కానీ అధికార పక్షానికి కానీ వీళ్ళు ఎవరు కూడా ఏమాత్రం ఇక్కడికి వచ్చి మీ సమస్య ఎందుకు కూర్చున్నారు ఏంటనే విషయం కూడా ఈ రోజుకి మాట్లాడకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజుకి దాదాపు 350 రోజులైంది. ఇక్కడే ఎండకు ఎండినాం, వానకు తడిచినాం, అదేవిధంగా చలికి గజగజ వణికిపోయి ఆ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇదే టెంట్లోనే ఇక్కడే అనేక అనారోగ్యాలకు గురైపోయి కూడా ఆసుపత్రికి కూడా ఈరోజు తీసుకెళ్లి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకెన్ని రోజులు ఇక్కడ నిరాదీక్ష చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది అని చెప్పిన రోజు టీటీడీ యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడో పులి వచ్చిన చోట సాపులు వెళ్తాయి, ఎక్కడా పులి లేని సందర్శనం లేని చోట ఈరోజు వ్యాపారస్తులందరినీ కూడా దింపేసి ఆ రకంగా ఈరోజు భక్తులకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. తిరుపతిలో చాలా మంది పైన సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల్లో పులి తిరుగుతూనే ఉంది. ఆ ప్రాంతాలు ఎక్కడ కూడా నిషేధించింది లేదు. ఎస్వి యూనివర్సిటీలో పులి తిరిగింది నిషేధించలేదు, వెటనరీ యూనివర్సిటీలో పులి తిరిగింది నిషేధించలేదు. జూ పార్క్ ఎదురుగా రోడ్డు పైన ఈరోజు జనాలందరినీ కరుస్తూ ఉంది, ఎక్కడా నిషేధించలేదు. అదేవిధంగా కొండపైన అనేకమైనటువంటి ప్రాంతాల్లో పులి తిరుగుతూ ఉంది, ఎక్కడ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ శ్రీవారి మెట్టు వ్యాపారస్తులపైన ఎందుకని ఈరోజు ఇట్లాంటి విషయాలపైన పట్టించుకునే రకంగా దింపేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికీ ఈఓ గారి దగ్గరికి అనేక సార్లు, జేఈఓ గారి దగ్గరికి 100 సార్లు, చైర్మన్ గారి దగ్గరికి 100 సార్లు వెళ్ళి మేము మా సమస్య పైన ప్రస్తావన చేసి ఆ రకంగా మాట్లాడడం అనేది జరిగింది. కానీ ఎక్కడ కూడా మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పిన మాట చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వచ్చి సమస్యను పరిష్కారం చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం తక్షణమే స్పందించి చర్చలకు పిలవాల్సినటువంటి అవసరం ఉంది. పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఆమరణ దీక్షకైనా పూనుకుంటామని చెప్పిన టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాలలో సుమారు 33 మఠాలు ఉన్నాయని, వీటికి ఉగ్రవాదుల వల్ల ప్రమాదం జరిగేందుకు ఆస్కారాలు ఉన్నాయని, దీంతో టీటీడీ తనిఖీలు చేయడం ఏమాత్రం తప్పు కాదని జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక భాషలో సంస్కృతమైన తెలుగులో మాట్లాడుతూ తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మఠాలలో చెకింగ్ చేయడం దారుణం, చెకింగ్లు చేయకూడదు, ఎవరేమైనా తీసుకెళ్ళచ్చు, మఠాల్లో ఏమైనా చేయొచ్చు, ఉగ్రవాదులు రావచ్చు,
దాడులు చేయొచ్చు, దొంగలు కూడా దూరచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, టీటీడీ అడగకూడదు అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చి నేను మాట్లాడేది. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని, ఇది పోలీస్ నోటీస్. యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారో దీంట్లో ఇన్ని మీకు కాపీ కూడా ఇస్తాను. కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను, 2 లైన్లు మాత్రమే. భద్రతా రీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా రీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే 33 మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లగేజ్ చెకింగ్ చేస్తున్నాం. తప్పు కాదు, ఎందుకంటే తిరుమలకే ముప్పు ఉంది సంగతి అందరికీ తెలుసు. అలాంటిది చెకింగ్ చేస్తే తప్పు కాదు. ఆ చెకింగ్ చేయడం తప్పు చేయకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటుందంట. అల్లిపిరిలో చెక్ చేస్తున్నాం, పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం. ఒకవేళ రేపు జరగడానికి ఏం జరిగిందనుకో అందరికన్నా ముందు ప్రెస్ మీట్ అయినా పెడతాడు. రేపు ఏమైనా జరిగింది అనుకోండి, రేపు ఆడేమో దొరికిందో ఏమో జరిగిందో అనుకుందాం, వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన తిరుమలలో భద్రత డొల్లా, కూటమి వైఫల్యం, కూటమి సరిగా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు. అందుకే మేము ఏం చేస్తాం, మీకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి, మేము భక్తులకి సేవ చేయాలి కాబట్టి, మేము భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి, మంచిగా ఈ పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటిది భక్తులు సహకరిస్తున్నారు. ఏ భక్తుడు వచ్చి కంప్లైంట్ చేయలే, మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడతారు, పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తారని ఏ భక్తుడు చెప్పలేదే. ఈయనకేమో అనిపించినట్టుంది. మనం చూడాలి బాగా ఈ కాపీ. నేను ఒకటే అంటానికి, ఒకవేళ ఇది చదివే ఓపిక లేకపోతే గత ప్రభుత్వంలో ఒక 5-6 మంది సలహాదారులు పెట్టుకున్నారు. ఆ సజ్జల గజ్జల అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, ఇంక ఆయన కలాము బులాము ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా. అప్పుడు పెట్టుకున్నారు, వీళ్ళంతా సలహాదారులు పెట్టుకున్నారు కదా. ఆ సలహాదారులది చదివిపించుకోండి ఒకసారి. ఏంటిది ఈ తెలుగులో చదివిపించుకోండి, తెలుగే కదా, మీకు అర్థమయ్యే భాషే కదా, ఈ భాషలో ఉంది కదా. ఏం రాశారు? మఠాలకు ముప్పు ఉంది, చెక్ చేయడం తప్పు కాదన్నారు. దాని మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు అంటారు? మళ్ళీ మమ్మల్ని అంటారు రాజీనామా చేయాలి, మీకు సనాతన ధర్మం ఉంది. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే నవ్వుగా ఉంది. గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పీఠాధిపతులు స్వామీజీని తీసుకొచ్చి కొండపైన ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి ఆయన పైన ఎన్ని వేషాలు వేయడం మనం చూసుంటాం. స్వాములు పిలుచుకొని వచ్చి పైన ఆయన పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు చేయడం, అదే స్వామిని తీసుకెళ్ళి పైన అనేక కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. ఎవరి ద్వారా ఇవన్నీ? ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన సుమారు 400 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను పరిరక్షించుకోవాలని ఎంప్లాయీ యూనియన్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్జునయ్య, రమేష్ కుమార్లు తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర కమిటీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 6 జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టాలని వారి సూచనలు సలహా మేరకు ఇవాళ తిరుపతి జిల్లా యందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. ఈ ప్రెస్ మీట్కు ఇచ్చేసిన పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరులు ఏఆర్ కుమార్ గారికి, మురగమ్మ గారికి, చంద్ర గారికి, మస్తాన్ గారికి, సుబ్బు గారికి, వినస్మణ్యం గారికి, బాబు గారికి, ఏబిఎస్ మన్యం గారికి, మిగతా వారందరికీ ఏదైతే ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రెస్ మీట్ పెట్టాలో దాని ప్రకారం వారి సూచనల మేరకు తిరుపతి జిల్లా యందు కూడా మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయమనింది. ముఖ్యంగా మేము గవర్నమెంట్కు మా అసోసియేషన్ కానీ మా సంఘం కానీ వ్యతిరేకం కాదు. కేవలం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా, ఎంప్లాయీస్ అసోసియేషన్గా సంస్థ పరిరక్షణ కోసం, ఉద్యోగుల రక్షణ కోసమే మేము పాటుపడతాం తప్ప మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అలాగే ఇవాళ విజయవాడ సెంట్రల్ బస్ స్టేషన్ నందు దగ్గర ఉన్న
గన్నవరం 1-2 డిపోలు మరియు పాత బస్ స్టాండ్తో సుమారుగా 4.19 అంటే 419 సెంట్లు భూమిని లూలు సంస్థకు ప్రభుత్వం ఇవ్వటాన్ని రాష్ట్ర కమిటీగా మరియు ఈ జిల్లా కమిటీగా జిల్లా వాసులుగా ఉద్యోగస్తులందరికీ అందరూ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏమిటంటే 1959లోనే ఎకరానికి గజానికి 19 రూపాయల లెక్కన సుమారుగా 4 లక్షల పైచీలకు డబ్బులతో ఆనాడే ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బులు కట్టేసి తీసుకున్న స్థలం అది. ఆ స్థలాన్ని ఇవాళ ప్రైవేటు సంస్థలైనటువంటి లూలు సంస్థకు ఇవ్వటాన్ని మా యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏమంటే సంస్థ పరిరక్షణ కోసం మేము చేయబోయే ఎలాంటి త్యాగాలకైనా మేమందరూ మా అసోసియేషన్గా సిద్ధంగా ఉన్నాం. సంస్థ పరిరక్షణ కార్మిక రక్షణ మా ధ్యేయం. ఆ ధ్యేయానికి అనుగుణంగా ప్రైవేట్ పరాన్ని ఇవ్వటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే గత 2-3 సంవత్సరాలుగా మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ పే స్కేల్స్ కానీ కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవటం, ప్రముఖంగా ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రేపు ఆగస్టు 15 కూడా మహిళా శక్తి స్త్రీశక్తి పేరుతో రాష్ట్రంలో అందరికీ మహిళలందరికీ ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నది. మేము మా యూనియన్ తరఫున వందనాలు తెలుపుతున్నాం గవర్నమెంట్కి. ఎందుకంటే ప్రతి మహిళకు చేయటం, రాష్ట్రంలో ఎక్కడైనా తిరగటం కూడా మేమందరూ హర్షించదగిన విషయం. కానీ ఉద్యోగస్తులుగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఉద్యోగస్తులు మాకు రావాల్సిన కనీసం డిఏలు డిఎన్ఎస్ అలవెన్సులు కానీ పే స్కేల్ 2020 నుంచి పే స్కేల్ కానీ రాలేదన్నది మేము చాలా చింతిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే ఇంతమందికి త్యాగాలు చేసిన ఈ గవర్నమెంట్, ఇంతమందికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ గవర్నమెంటు మాకెందుకు చేయటం లేదు అనేదాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మాకు సకల సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఇంకా ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఉన్నది. ప్రముఖ సైంటిస్టు భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ స్వామినాథన్ శత జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని 5 సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాస రచన డ్రాయింగ్ పోటీలను తిరుపతిలోని ఎస్వీయు సెనేట్ హాల్లో జరిపి బహుమతులు ప్రదానం కార్యక్రమం నిర్వహించనున్నామని ఆకలి నిర్మూలన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజగోపాల్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంటే ఆకలి నిర్మూలన సంస్థ అనేది ఒక 15-20 సంవత్సరాలుగా ఉంది. దాని గురించి ఇప్పుడు గురించి చెప్తారు. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. మాధవరెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ, కుమారస్వామి గారు ట్రెషరర్. మీకు అందరికీ తెలుసు స్వామినాథన్ గారి 100వ జయంతి 7వ తేదీ 7/8/25 అంటే గురువారం స్వామినాథన్ గారి 100th బర్త్డే. దాన్ని పురస్కరించుకొని వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫంక్షన్ ఇన్ ది ఎస్వి యూనివర్సిటీ. ఎస్వి యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో జాయింట్లీ associating with us. Now, I want to just tell you about how Swaminathan was responsible or legacy for this Society for Hunger Elimination. 20 years ముందు స్వామినాథన్ గారు నేను కేరళలో ఉంటే ఒక ప్రోగ్రాంకి వచ్చారు. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రాజగోపాల్. పావర్టీ అండ్ హంగర్ are serious problems in the country. Poverty and hunger are serious problems in the country. In the country కాదు, throughout the world. చాలామంది పిల్లలు, కొంతమంది వృద్ధులు చనిపోతున్నారు. దీని గురించి ఏమైనా చేయాలా, అది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది. అది అయిన తర్వాత నేను 2006లో రిటైర్ అయినాను. రిటైర్ అయ్యి తిరుపతిలో సెటిల్ అయినాను. సెటిల్ అయిన తర్వాత నేను మొదటి చెప్పిన ఆయన చెప్పిన ఒక మంచి వార్త, first to create awareness
అవగాహన క్రియేట్ చేయాలి. డోంట్ వేస్ట్ ఫుడ్ వేస్టేజ్ గురించి చాలా మనం తెలుసుకోవాల్సి ఉంది. చాలామందికి ఇంకా తెలియడం లేదు. దానివల్ల మనకు ఈ హంగర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఐ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ త్రూఅవుట్ ది వరల్డ్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటారు, అదేమో ఇండియా హంగర్ ఇండెక్స్, దాని గురించి వేరే పాయింట్స్ పెట్టారు. దాన్ని పెట్టి చూస్తే చాలా చెప్పేదానికి అవమానంగా ఉంది. ఇండియా వచ్చి ఫర్ సో మెనీ ఇయర్స్ హంగర్ ఇండెక్స్లో చాలా తక్కువ ఉంది. అంటే ఆఫ్రికా అదర్ కంట్రీస్లో ఎట్లా ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల ఈ ఫుడ్ వేస్టేజ్ గురించి అవగాహన తీసుకొని వచ్చేదానికి ఒక 3-4 years శ్రమ చేశారు. దానికి అగరాలి ఈశ్వరెడ్డి గారు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. మరలా స్వామినాథన్ గారిని మీట్ చేస్తే ఆయన చెప్పారు, అవగాహన అంటే ఓకే మంచిదే, కానీ మీరు ఇప్పుడు పోయి పిల్లలకు వీళ్ళకంతా అన్నదానం పెట్టారు. న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టికాహారం పెట్టడం చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడు మేము 2012 January 26 రిపబ్లిక్ డే అన్నారు. ఇక్కడ ఉండే పాస్ మనో వికాస్ అనే దీంట్లో అక్కడ వచ్చి దేర్ ఆల్ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్కు అక్కడ మేము ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేసాం. అన్నదానం అనేది స్టార్ట్ చేసాం. మళ్ళీ చాలా చోట్ల చేసిన ఇక్కడ అభయక్షేత్రం, అక్షయ క్షేత్రం అలాంటి ఒక 10-12 స్థలాల్లో మేము ఇది జరిపిస్తున్నాం. సో ఇప్పుడు ఇది బాగానే పోతుంది, కానీ దీన్ని మనం ఇంప్రూవ్ చేస్తే కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలి. కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన నగర కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.